శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 34వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం ఘటోత్కచుడి గురించి. సహదేవుడు లంకా నగరాన్ని జయించకోరి అక్కడ ఉన్నటువంటి విభీషణుడి దగ్గరికి తన సోదరుడైనటువంటి భీమసేనుడి కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని మనసులో స్మరించుకుని అతన్ని దూతగా పంపించడం జరుగుతుంది. ఈ సముద్రాన్ని లంఘించి హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. అట్లాగే ఇక్కడ రాక్షసుడు తన యొక్క మాయాబలంతో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అక్కడ సముద్రం అవతల తీరానికి వెళ్లి ఘటోత్కచుడు కూడా అక్కడ విభీషణుడిని కలుసుకుని అక్కడి నుంచి తిరిగి కప్పం తీసుకుని సహదేవుడి దగ్గరికి రావటం అనేటువంటిది ఈ 34వ అధ్యాయంలో పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ముందుగా ఆ ఘటోత్కచుడి యొక్క ఆకార విశేషాలు ఎలా ఉన్నాయి, ఎలా వెళ్ళాడు, అక్కడికి చేరుకుంటే లంకానగరం యొక్క సౌందర్యం ఎలా ఉంది అనేవన్నీ కూడా విపులంగా వివరించారు వ్యాసుల వారు ఈ అధ్యాయంలో. ముందుగా దైవస్మరణ చేసుకుని ఈ అధ్యాయంలో మొదటి శ్లోకాలు ఎలా ఉన్నాయి, 30 శ్లోకాలు చూద్దాం నేడు. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 34వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఇందులో చెప్పినటువంటి ముఖ్యమైన అంశం స్మృతి మాత్రాగత ఘటోత్కచ లంకా ప్రేషణ వృత్తాంతస్య విస్తరేణ కథనం. స్మృతి అంటే స్మరించడం. సహదేవుడు ఒక్కసారి ఘటోత్కచుడిని తన మనసులో స్మరించుకున్న వెంటనే ఘటోత్కచుడు ప్రత్యక్షం అవడం జరిగింది. తన యొక్క అనుయాయులతో పాటుగా, అసురులతో పాటు రాక్షసులు కొంతమంది అనుయాయులు ఉన్నారు ఘటోత్కచుడికి, వాళ్ళతో పాటుగా వచ్చేసాడు. అయితే ఇట్లా యాగ సందర్భంగా లంకా నగరానికి దూతగా పంపిస్తున్నాడు. లంకా నగర ప్రేషణ వృత్తాంతస్య విస్తరేణ కథనం, విస్తారంగా చెప్పడం. అలాగే కృష్ణ గౌరవేణ విభీషణేన కరదానం, శ్రీకృష్ణ పరమాత్ముడు మీద ఉన్నటువంటి గౌరవ అభిమానాలతో, ఆదరాభిమానాలతో రాముడి యొక్క అంశ తెలుసు. విభీషణుడు ధర్మాత్ముడు. విభీషణుడు చివరికి కరదానం, కప్పాల్ని చెల్లించడం. విభీషణాత్ కరణ కృతవత ఘటోత్కచేన సహదేవస్య ప్రతినివర్తన. ఆ విభీషణుడు ఇచ్చినటువంటి కరాన్ని హృతవత అంటే తీసుకున్న తర్వాత ఘటోత్కచుడు తిరిగి సహదేవుడి దగ్గరికి చెంత తిరిగి రావడం. అంటే సముద్రాన్ని దాటి లంకకి చేరుకుని మళ్ళీ సముద్రం అవతలకు వచ్చి మళ్ళీ తీసుకొచ్చి సహదేవుడికి అప్పచెప్పడం వరకు ఘటోత్కచుడి యొక్క పాత్ర పూర్తవుతుంది. దీంట్లో దాదాపు 90 శ్లోకాల పైన ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం. వైశంపాయన ఉవాచ సహదేవస్తతో రాజా మంత్రిభిః సహ భారత సంప్రధార్య మహాబాహుః సచివైర్బుద్ధిమత్తరైః. దక్షిణ తీరానికి, సముద్ర తీరానికి, అది కూడా నిన్న మనం చెప్పుకున్నాం, కన్యాకుమారి ఆ ప్రాంతంలో అక్కడ విడిది చేసి ఆ సముద్ర తీరంలో సహదేవుడు మంత్రిభిః సహా తన యొక్క మంత్రులతో పాటుగా అక్కడ విడిది చేసి సంప్రధార్య మహాబాహు సచివై బుద్ధిమత్తరై, అంటే బుద్ధిమంతులైనటువంటి యుక్తియుక్తులైనటువంటి సచివులు అంటే మంత్రులు, తన మంత్రులతో సంప్రధార్య చక్కగా సంప్రదింపులు జరిపి బాగా ఆలోచించి విచార్య తదా రాజన్ సహదేవస్వరాన్వితః చింతయామాస రాజేంద్ర భ్రాతు భ్రాతు పుత్రం ఘటోత్కజం సవిచార్య తదా రాజన్ సహదేవస్వరాన్వితః. చక్కగా సహదేవుడు ఆ మంత్రులతో విచారించి ఇక అక్కడి నుంచి
భ్రా భ్రాతు పుత్రం, సోదరుడి కుమారుడైనటువంటి, అంటే భీమసేనుడి కుమారుడైనటువంటి ఘటోత్కచం చింతయామాస, మనసులో ఘటోత్కచుడిని ఒకసారి ఆలోచించుకున్నట్ట, చింతించుకున్నాడు. తతశ్చింతిత మాత్రేతు రాక్షస ప్రత్యదృశ్యత, మనసులో స్మరించిన మరుక్షణంలోనే ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు ఘటోత్కచుడు, భీమసేనుడికి హిడింబి వలన జన్మించినటువంటి అసురుడు. చింతిత మాత్రేన అతి దీర్ఘో మహాబాహు సర్వాభరణ భూషిత. ఇక ఆకారం ఎలా ఉందో 3 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు వ్యాసుడు. అతి దీర్ఘ, ప్రీతమైనటువంటి పొడుగున్నాడు. బాహువులు మహాబాహువులు, పొడుగైనటువంటివి బలమైనటువంటి బాహువులు కలిగి, సర్వాభరణ భూషిత, సమస్తమైనటువంటి ఆభరణాలు అలంకరించబడినటువంటి వాడుగా ఉన్నాడు. నీలజీమూత సంకాశ తప్తకాంచన కుండల. నీల జీమూతం ఎలా ఉన్నాడు అంటే ఓ నల్లని మేఘం, నీల జీమూతం వర్ణం అది. ఆ శరీర వర్ణం కూడా ఎలా ఉందంటే మేఘంలాగా నల్లగా ఉంది. అలాగే తప్త కాంచన కుండల, తప్త అంటే మెరిసిపోతున్నటువంటి సువర్ణమయమైనటువంటి మణి కుండలాన్ని ధరించినటువంటి వాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి కంఠహారాలు, భుజకీర్తులు అవి ఎలా ఉన్నాయో కూడా వర్ణిస్తున్నారు. విచిత్రహార కేయూర కింకిణీ మణిభూషిత. విచిత్రహార కేయూర, కేయూరములు, హారములు, కింకిణీ మణిభూషిత, అలంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ధరించి, కంఠాలకి, శరీరాలకి, భుజకీర్తులకి మొదలైనటువంటివన్నీ ధరించి, కటిభాగం కూడా అక్కడ ఉన్నటువంటి చక్కగా మువ్వలతోనూ మణులతోనూ భూషించేటువంటి అలంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరించుకొని, సువర్ణమైనటువంటి చక్కటి మెడలో హారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ధరించి, చక్కటి కిరీటము, నడుముకి పెట్టుకునేటువంటి పట్టీలు ఉంటాయి, వస్త్రానికి పెట్టుకునేటువంటి పట్టీలు, అవన్నీ కూడా ధరించుకుని వస్తున్నాడు. దాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలో. హేమమాలీ మహాదంష్ట్ర కిరీటీ కుక్షిబంధన. కిరీటమును ధరించినటువంటి వాడు. కుక్షిబంధన అంటే నడుముకి బంధనం, మనం బెల్ట్ అంటాం. పూర్వకాలంలో చక్కగా ఆ వస్త్రానికి బంధనంగా, మనకి స్త్రీలు ఎలా అయితే వడ్డాణం పెట్టుకుంటారో మగవాళ్ళు అక్కడ బంధనం, కటిబంధనం అంటారు. ఆ బంధనాన్ని పెట్టుకుని తామ్రకేశో, అక్కడ హేమమాలి మహాదంష్ట్ర అంటారు. సువర్ణమయమైనటువంటి మాలలు ధరించినటువంటి వాడు మహాదంష్ట్ర, కోరలు ఉన్నాయి వాడు. మహాదంష్ట్ర పెద్ద పెద్ద రాక్షసులకు ఉండేటువంటి కోరలు ఏవైతే ఉన్నాయో అటువంటి కోరలు కలిగినటువంటి వాడు అట్లా ఉన్నాడు. పైన వరకు బాగానే చెప్పారు, కిరీటము, నడుము, పట్టీలు అన్ని బాగానే చెప్పారు. పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి ఈ ఘటోత్కచుడు. ఇక వాడి వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా వాడి మీసము, గెడ్డము మొదలైనటువంటివి ఎలా ఉన్నాయో కూడా వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. తామ్రకేశ, తామ్రకేశ రాగి తీగల్లాగా ఉన్నాయి కదా, కరెంటు తీగలు ఎట్లా ఉంటాయి, రాగి తీగలు అట్లా. తామ్రకేశో హరిశ్మశ్రూ భమాంగ కటకాంగద రక్తచందన దిగ్ధాంగ సూక్ష్మాంబరధరో బలి బలేన స ఇయౌ తత్ర చాలయన్నివ మేదిని. తామ్రకేశో హరిశ్మశ్రు భీమాంగ, భీమ అంగ భయంకరమైనటువంటి శరీరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు. తామ్రకేశ, కేశములేమన్నా రాగి తీగల్లాగా చక్కగా అట్లా ఉన్నాయి. తామర వర్ణంతో తల వెంట్రుకలు ఉంటాయి, ఒక పక్కన హరిత వర్ణంతో మీసము, గెడ్డము మొదలైనవన్నీ పచ్చగా హరిత వర్ణంతో ఉన్నాయి. అలా ఉన్నాయి. భయంకరమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడుగా ఉన్నారు. సువర్ణమైనటువంటి భుజకీర్తులు, అంటే ఈ చేతులకు పెట్టుకునేటువంటి భుజకీర్తులు ఏవైతే ఉంటాయో ఆ విధంగా అవన్నీ కూడా సువర్ణమయంతో ప్రకాశిస్తున్నాయి. అంతేకాకుండా రక్తచందన దిగ్ధాంగ, ఆ సర్వాంగాలకి కూడా ఏం పూసుకుని వచ్చాడు అంటే అనేకమైనటువంటి సుగంధ లేపనాలు పూసుకొచ్చాడు. ఏమిటయ్యావంటే చందనం, చందనం మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా శరీరానికి, మనం ఈనాడు ఆయింట్మెంట్లో అవి రాసుకుంటాం, కాస్మెటిక్స్ ఏవైతే ఉంటాయో రకరకాలు. ఘటోత్కచుడు అవి కూడా చక్కగా పూసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ వాళ్ళదంతా ఒరిజినల్ రక్త చందనం, ఎర్రచందనం. రక్త చందన దిగ్ధాంగ, దిగ్ధ అంగ, సమస్తమైనటువంటి అంగాలకి కూడా చక్కగా చందనం పూత పూసుకుని వచ్చాడు. సూక్ష్మాంబరధరో బలి, సూక్ష్మ అంబరధర, అంబరం అంటే వస్త్రం, సూక్ష్మ అంబరం అసురుడు కాబట్టి వస్త్రం చాలా సూక్ష్మంగా ఉంది, శరీరం ఏమైనా భారీగా ఉంది, వస్త్రం ఏమన్నా
ఎంత తొడల వరకే ఉంది, అట్లాంటి వస్త్రాన్ని కట్టుకున్నాడు అన్నట్టు. సూక్ష్మాంబరధరో బలి, బలవంతుడైనటువంటి వాడు, అంటే యుద్ధానికి సిద్ధంగా వచ్చాడు అన్నట్టుగా ఉంది, ఏదో ద్వంద్వ యుద్ధానికి మల్ల యోధుడిలాగా. బలేన స యయౌ తత్ర చాలయన్నివ మేదిని, బలేన స యయౌ తత్ర చాలయన్నివ మేదిని, అంటే తన వేగం తన వేగంతో భూమినంతటిని కూడా కంపింపజేసేస్తున్నాడా అన్నట్టుగా అంత బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ వస్తున్నాడు ఆ అసురుడు. తన యొక్క వేగంతో వస్తున్నటువంటి ఆ వేగం వలన భూమి కంపించిపోతుంది అన్నట్టుగా. బలేన చాలయన్నివ మేదిని, మేదిని అంటే భూమి, భూమే కంపించిపోతుంది అన్నట్టుగా వస్తున్నాడు. అట్లా వచ్చి అక్కడికి చేరితే అంత పర్వతాకారంలో వచ్చినటువంటి ఆ ఘటోత్కచుడు రావటం చూసి అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు, ఈ సహదేవుడి దగ్గర ఉన్నటువంటి మంత్రులు, సేనాపతులు, వీళ్ళందరూ కూడా గిలగిల్లాడిపోయారు, ఆ భయంతో వణికిపోయారు. అమ్మో ఇట్లా ఉంటుంది, ఆ భయంకరమైన రాక్షసాకారం ఇలా ఉంటుందా అని చెప్పేసి అదిరిపోయి పడ్డారు ఒకసారి. తతో దృష్ట్వా జనా రాజన్ ఆయాంతం పర్వతోపమం, పర్వత ఉపమం అంటే పర్వతంతో సమానమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఈ ఘటోత్కచుని చూసి, దృష్ట్వా జనా, సహదేవుడి దగ్గర ఉన్నటువంటి జనులందరూ చూసి, భయాద్ది దుద్రువు సర్వే సింహాత్ క్షుద్రమృగా యదా, సింహాన్ని చూసి క్షుద్రమైనటువంటి చిన్న చిన్న పిల్ల జంతువులు పారిపోతే ఎట్లా పారిపోతాయో అలా భయాద్ది దుద్రువు, అలా భయంతో వీళ్ళందరూ ఎటువాళ్ళటు చల్లా చెదరైపోయారు సైన్యం అంతా. భయాద్ది దుద్రువు సర్వే సింహా క్షుద్రమృగా యథా, వాడు వస్తూ వస్తూ ఏముంది అక్కడ అక్కడ నలుగురు సైన్యాన్ని నోట్లో వేసుకుని ఆజమ్య అంతే సరిపోతుంది కదా అన్నట్టుగా అంత భయం వేసేసింది. ఏమో ఎవరిని తింటాడో తెలియదు అన్నట్టుగా ఉంది ఆకారం, అంత భయంకరంగా ఉన్నాడు ఆ రాక్షసుడు ఘటోత్కచుడు. ఆససాదచ మాద్రేయం పులస్త్యం రావణో యథా, పులస్త్యం రావణో యథ, రావణుడు తన తండ్రి పులస్త్య మహర్షిని ఎలా అయితే సమీపించాడో, రావణాసుడు తన తండ్రి అయినటువంటి పులస్త్యుని ఎలా అయితే సమీపిస్తాడో అట్లా ఘటోత్కచుడు మాద్రేయం ఆససాద, కుంతీ కుమారుడు మాద్రితనయుడైనటువంటి ఈ సహదేవుని అలా సమీపించాడు, తండ్రిని సమీపించాడు. ఇక్కడ చిన్నాన్న చిన్న తండ్రి అయినటువంటి సహదేవుణ్ణి భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడు సమీపించాడు. సమీపించగానే ముందు సంస్కారం, సభ్యతా సంస్కారం, రాక్షసులైనటువంటి వాళ్ళకు కూడా ఎంత సభ్యత ఉంటుందో దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. అందువలన ఘటోత్కచుడు ఇట్లా ఉన్నాడు అలా ఉన్నాడని వాళ్ళు తప్పు పట్టడానికి వీల్లేదు. రాక్షసుడైనటువంటి వాడికి అంత సంస్కారం ఉంటే ఇక మానవ మాత్రం బుద్ధి ఉన్నటువంటి వాళ్ళం, సంస్కారాలు కలిగిన వాళ్ళం మనకెంత ఉండాలి. ఏం చేస్తున్నట్ట చక్కగా అభివాదనం చేశాడు పెద్దవాడు. అభివాద్యతతో రాజన్ సహదేవం ఘటోత్కచ, పెద్దవాడు కనిపించగానే ముందు నమస్కారం, చిన్న తండ్రి గారికి నమస్కారం చేసి అభివాద్యతతో రాజన్ నమస్కారం చేసి ప్రహ్వ కృతాంజలిస్తస్థౌ కిం కార్యమితి చాబ్రవీత్, నమస్కారం చేసి అలాగే పక్క నుంచుని కిం కార్యం, నన్ను స్మరించారు ఏమిటి, ఏం చేయాలి, నా వలన కావలసినటువంటి కార్యం ఏముంది అని చెప్పి ఆయన ఆజ్ఞ కోసం చేతులు కట్టుకుని నుంచున్నట్ట పక్కన. ప్రహ్వ కృతాంజలిస్తస్థౌ, కృత అంజలి తస్థౌ, నమస్కారం చేసి అలా నుంచున్నట్ట పక్కనే. కిం కార్యం, ఏం చేయమంటారు చెప్పండి, మీ ఆజ్ఞ అంటూ చాలా వినయ విధేయతలతో ఉన్నాడు ఘటోత్కచుడు. చూసినటువంటి ఆ ఆకారం చూసి సహదేవుడు ఒక్కసారి ఆ కుమారుణ్ణి పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నాడు. తం పరిష్వద్య బాహుభ్యాం మూర్ధ్యుపాఘ్రాయ పాండవ, పాండవ అంటే వృషశ్రేష్ఠుడైనటువంటి ఆ వృధ కుమారుడు, పాండు మహారాజు కుమారుడైనటువంటి సహదేవుడు పరిష్వద్య, పరిష్వద్య వాడు పర్వతాకారంగా ఉన్నాడు. అట్లాంటి ఆకారాన్ని పాపం ఈయన ఎంత దొరికితే అంత అన్నట్టుగా ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళ పైగా రాక్షసులు కామరూపులు, ఈ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆకారాన్ని మామూలుగా కుదించేసుకుంటారు. మళ్ళీ ఎగురుకుంటూ మాయను ప్రదర్శించేటప్పుడు ఇంకో చోటకి పయనించేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఆకారం వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కామరూపులైనటువంటి వాడు ఆ పిల్లవాడే ఘటోత్కచుడు. మహాభారత సంగ్రామంలో కూడా యుద్ధం చేసి బ్రహ్మాండమైనటువంటి కౌరవ సైన్యానికి చుక్కలు చూపించాడు, కర్ణుడికే ముఖ్యంగా. అట్లాంటి కుమారుణ్ణి చూసేటప్పటికి వీరకుమారుణ్ణి సహదేవుడు పరిష్వద్య ఆలింగనం చేసుకుని బాహుభ్యాం తన రెండు చేతులతో ఒక్కసారి దగ్గరికి తీసుకుని మూర్ధ్యుపాఘ్రాయ
శిరస్సును ముద్దాడటం. ఉపాఘ్రాయ అంటే శిరస్సును అక్కడ ముద్దు పెట్టుకోవడం, ఆలింగనం. ఉపాఘ్రాయ అంటే అసలైతే వాసన చూడటం అంటారు. పాఠశాలలో పిల్లలకి వాసన చూడటం ఎలా అయితే ఉంటుందో అట్లా. ఎలా ఉన్నాడా ఆ శిఖరం అంటే, తం మేరు శిఖరాకారమాగతం పాండునందన పూజయిత్వా సహామాత్య ప్రీతో వాక్యమువాచ. మేరు శిఖరామాగతం పాండునందన. పాండునందనుడు అంటే పాండు కుమారుడైన సహదేవుడు ఆ వచ్చినటువంటి మేరు పర్వత శిఖరాకారంగా ఉన్నటువంటి ఆ ఘటోత్కజుణ్ణి పూజయిత్వా సహ అమాత్య, అమాత్యులతో పాటుగా చక్కగా గౌరవంగా పూజించి, నాయన కులాసన బాగున్నావా అంటూ కుశల ప్రశ్నలు వేసి, ప్రీతో వాక్యమువాచ. ప్రీత వాక్యం, అదే ప్రీత వాక్యం అనే పదానికి అర్థం ఏంటంటే కుశల ప్రశ్నలు వేయటం. నువ్వు బాగున్నావా, బంధువులు బాగున్నారా, మా వదిన గారు బాగున్నారా అంటూ క్షేమ కుశలం ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పి, ధర్మరాజు గారు పెదనాన్నగారు చేస్తున్నటువంటి రాజసూయ యాగ వివరాలన్నీ కూడా చెప్పి, కాబట్టి ఇప్పుడు నీవు కావలసినటువంటి నిన్ను స్మరించుకున్నటువంటి కార్యం ఏంటంటే అంటూ వెంటనే పనిలోకి దిగేశాడు. ఏమిటా కార్యం అంటే లంకా నగరానికి వెళ్ళాలి. పుత్ర గచ్చ లంకాం పురీం వత్స కరార్థం మమ శాసనాత్. మమ శాసనాత్, నా ఆజ్ఞతో నువ్వు ఇక్కడి నుంచి లంకాపురీం గచ్చ. లంకానగర ఏదైతే ఉందో ఈ సముద్రానికి దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా నగరానికి నువ్వు వెళ్ళి అక్కడ దేనికోసం, కరార్థం, కరం తీసుకురావడం కోసం. కరము అంటే పన్ను, పన్ను తీసుకురావడం కోసం అక్కడ ఎవరైతే రాజు పరిపాలిస్తున్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు కరం తీసుకురావాలి. ఎవరున్నారు అక్కడ? తత్ర దృష్ట్వా మహాత్మానం రాక్షసేంద్రం విభీషణం. విభీషణమన్నా ఒకటే. రాక్షసేంద్రుడు, రాక్షసరాజు అయినటువంటి విభీషణుడు అక్కడ పరిపాలిస్తున్నాడు. ఎట్లాంటి వాట? మహాత్మానం, మహానుభావుడు, ధర్మాత్ముడు, రాక్షసుల్లో ధర్మాత్ముడు. ఆయన్ని నువ్వు చూసి, తత్ర దృష్ట్వా ఆయన చూసి ఈ విషయాలని చెప్పి, రత్నాని రాజసూయార్థం వివిధాని బహూని చ ఉపాదాయ చ సర్వాణి ప్రత్యాగచ్చ మహాబల. హే మహాబల అంటూ ఘటోత్కచుని సంబోధిస్తూ, అక్కడ ఈ రాజసూయ యాగార్థం అనేకమైనటువంటి రత్నాలు కానుకలు ఆయన ఇచ్చేవి తీసుకుని, ఉపాదాయ అంటే తీసుకుని గ్రహించి వాటిని అన్నింటినీ సర్వాణి ప్రతి ఆగచ్చ, త్వరగా తిరిగి వచ్చేసే. ఎంత త్వరగా తిరిగి వస్తే అంత మంచిది అని అసలైనటువంటి విషయాన్ని చక్కగా వెంటనే చెప్పేశాడు. అప్పుడు వైశంపాయనుల వారు ఈ విషయాన్ని పురస్కరించుని ఘటోత్కచుడు ఎలా వెళ్ళాడు అనేటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఓ జనమేజయ మహారాజా అంటూ జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నటువంటి విషయాలు. పాండవేనైవ ముక్తస్తు ముదాయుక్తో ఘటోత్కచ. ఘటోత్కచుడు ముదాయుక్త, చాలా సంతోషించాడు. బాబాయ్ గారు ఇంత గొప్ప ఘనకార్యం నాకే చెప్పారు అనేటువంటి సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ రాక్షసుడు ఇంకో రాక్షసరాజుని తిలకించబోతున్నాడు. మామూలు వాడ, పైగా పూర్వబంధం ఉంటుంది వీళ్ళిద్దరికి. ఏమిటా బంధం అంటే, ఈయనేమన్నా భీమసేనుడు కుమారుడు ఘటోత్కచుడు, అంటే వాయు కుమారుడు. ఆయనేమన్నా రావణాసుడి తమ్ముడు. అంతేకాకుండా ఈ భీముడికి సోదరుడైనటువంటి హనుమంతుల వారు అక్కడ ఆయన సోదరుడిని పలకరించాడు. హనుమంతుల వారు రావణాసుడిని పలకరించాడు. అట్లాంటి మంచి సంబంధం ఉన్నది. కాబట్టి చాలా సంతోషంలో ఈ పూర్వం ఉన్నటువంటి ఎప్పుడో త్రేతాయుగం అంటే యుగాంతంలో జరిగినటువంటి, పూర్వ యుగంలో జరిగినటువంటి బంధువుల్ని కలుసుకోబోతున్నానా అని చెప్పి చాలా సంతోషంతో వెళ్తున్నాడు. పాండవేనైవ ముక్తస్తు, ఎప్పుడైతే సహదేవుడు ఆ మాట చెప్పాడో, ముదాయుక్తో ఘటోత్కచ, ఘటోత్కచుడు చాలా సంతోషించి, తథేత్యుక్త్వా మహారాజా ప్రతస్థే దక్షిణాం దిశం. అక్కడ విభీషణుడు చిరంజీవి, మరణం అనేది లేదు ఆయన. అందువలన ఎన్ని యుగాలైనా ఆయన జీవించే ఉంటారు. వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. అట్లా ఉన్నటువంటి ఈ ద్వాపర యుగంలో కూడా ఉన్నటువంటి రాక్షసరాజు విభీషణుడు ఆయన దగ్గరికి ఘటోత్కచుడు వెళ్తున్నాడు. వాయునందనుడైనటువంటి భీమసేనుడి కుమారుడు వెళ్తున్నాడు. తథేత్యుక్త్వా మహారాజుకి సహదేవుడికి తథా ఇది ఉక్వా, తథాస్తు అని పలికి, ప్రతస్థే దక్షిణాం దిశం, దక్షిణ దిక్కుకి బయలుదేరుతున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా వెళ్తున్నట్టు చూడండి, ఎంత సభ్యతా సంస్కారాలు.
సహదేవుడికి మళ్ళీ నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళాట చిన్నాన్న గారికి. ప్రయయౌ దక్షిణం కృత్వా సహదేవం ఘటోత్కచః. ఘటోత్కచుడు సహదేవుడికి దక్షిణం కృత్వా ప్రయయౌ, ప్రదక్షిణ చేసి చేయవలసినటువంటి నమస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆశీస్సులు పొంది బయలుదేరుతున్నాడు. దక్షిణం కృత్వా ప్రయయౌ, ఎక్కడికి? లంకాం అభిముఖో రాజన్ సముద్రం వ్యలోకయత్. లంకాం అభిముఖం, లంక వైపు వెళ్ళాడు. అక్కడ సముద్రం వ్యలోకయత్, మహాసముద్రాన్ని చూశాడు. భయంకరమైనటువంటి సముద్రం, అత్యద్భుతంగా ఉంది. ఓహ్, చాలా బాగుంది, ఇదే కదా మా తాతగారు లంఘించింది. అంటే తాతగారు అంటే వాయునందనుడు, పెదనాన్నగారే. మా పెదనాన్నగారు హనుమంతుల వారు లంఘించిన సముద్రం ఇదే కదా అని చెప్పి అనుకున్నాడు. భీముడికి అన్నయ్య కదా హనుమంతుల వారు అని. కూర్మగ్రాహజుషాకీర్ణం, ఎలా ఉంది ఆ మహాసముద్రం అనేటువంటి కూడా ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు. అనేకమైనటువంటి జలజంతువులతో భయంకరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. దాని లోత అబో అగాధం, చెప్పలేం లేవు. అట్లాంటి ఆ సముద్రాన్ని చూశాడు. అనేకమైనటువంటి కూర్మ మకర నాగ మత్స్యాది జలజంతువులు ఏవైతే ఉంటాయో బీభత్సంగా అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఘటోత్కచుడు వెళ్తున్నటువంటి మార్గంలో ఎటువంటి అవాంతరాలు లేవు. హనుమంతుల వారు వెళ్తున్నప్పుడు అవాంతరాలు ఉన్నాయి. అవన్నీ లైన్ క్లియర్ చేసేసాడు అప్పుడే. ఎందుకంటే హనుమంతుడు అక్కడ ఈ మొట్టమొదట వచ్చినటువంటి మైనాక పర్వతాన్ని గాని, సురసాని నాగమాతని గాని, లేకపోతే లోపల సింహిక అనేటువంటి రాక్షసిని, వీళ్ళందరినీ కూడా చక్కగా ఏ విధంగా ఎవరిని ఏ విధమైనటువంటి పరిష్కారం చేయాలో అవి పరిష్కరించుకుని వెళ్ళిపోయాడు ఆయన కార్య సాధకుడు. తర్వాత వచ్చేటువంటి ఇదిగో ఇలాంటి వాళ్ళకి లైన్ క్లియర్ చేయడమే హనుమంతుడి వారి ముఖ్య ఉద్దేశం. ఆయన కాబట్టి అనగలడు, ఇలాంటి వాళ్ళు లాగలేరు బండిని. అందువలన ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్తున్నాడు అక్కడ ఘటోత్కచుడు. హనుమంతుడి వారి యొక్క ముందు చూపు అది. తర్వాత ఘటోత్కచుడు ఎప్పుడు ఒక యుగం అయిపోయిన తర్వాత వెళ్తున్నాడు. కూర్మగ్రాహజుషాకీర్ణం, అనేకమైనటువంటి పెద్ద పెద్ద కూర్మములు, తాబేళ్లు, గ్రాహము మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు, చషాకీర్ణం, వాటితో నిండిపోయినటువంటి భయంకరమైనటువంటి, అలాగే నాగములు మత్స్యములు మొదలైనటువంటి జలజంతువులతో నిండిపోయింది. గుట్టలు గుట్టలుగా శంఖాలు, ముత్యములు, ముత్యం చెప్పలు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ సముద్రంలో. కూర్మగ్రాహజుషాకీర్ణం మీన నక్రైస్తధాకులం, మీన నక్రైస్తధాకులం, జలజంతువులతో. సుక్తివ్రాత సమాకీర్ణం, సుక్తి ఆల్చిప్పలు మొదలైనటువంటివన్నీ, ఈ మనకి సముద్రం ఒడ్డున దొరికేటువంటి శంఖాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ, వాటితో సమాకీర్ణం, సమూహంగా నిండినటువంటి ప్రదేశం అది. శంఖానాం నిచయాకులం, ఓ పక్కనే ఉన్న ఈ ఆల్చెప్పల్ లాంటివి ప్రకాశిస్తూ చక్కగా గుట్టలు గుట్టలుగా ఉంటాయి. ఓ పక్కనే ఉన్న శంఖాలు, రకరకాలైనటువంటి శంఖాలు, వాటికి నిలయమైనటువంటిది నిచయాకులం. అట్లాంటి దాన్ని చూశాడు. ఇక ఎగురుకుంటూ వెళ్తున్నాడు. చూస్తుంటే మొట్టమొదట్లోనే దర్శనం ఇచ్చింది. దండం పెట్టుకున్నాడు ఒకసారి. ఇట్లాంటివి ఎప్పుడైనా కనిపించాయి అంటే దండం పెట్టుకోవాలి. కనీసం చదువుతున్న వాటిని స్మరించుకుని మనసులో ఒకసారి అక్కడికి వెళ్ళినట్టుగా భావన చేసుకుని దండం పెట్టుకోవాలి. ఏమిటంటే సదృష్ట్వా రామసేతుం చ చింతయన్ రామ విక్రమం. ఒక్కసారి రామసేతువుని చూశాట వెళ్తూ వెళ్తూ, అది కనిపించింది, అప్పటికే ఉంది. రామసేతువుని చూసి చింతయన్ రామ విక్రమం, శ్రీరాముల వారి యొక్క విక్రమ పరాక్రమాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకున్నట్ట. అట్సాప్ దండం పెట్టుకున్నాడు మనసులో. గత్వా పారం సముద్రస్య దక్షిణం సఘటోత్కచః. పారము అనే పదానికి అర్థం ఏంటంటే తీరము, అవతల తీరాన్ని పారం అంటారు. సముద్రం పారం అంటే సముద్రం అవతల ఒడ్డు అంటారు. గత్వా పారం సముద్రస్య, సముద్రం యొక్క అవతల తీరానికి వెళ్ళి, దక్షిణ తీరానికి, సఘటోత్కచః దదర్శ లంకాం రాజేంద్ర నాకపృష్ఠోపమాం శుభాం. లంకాం దదర్శ, లంకా నగరాన్ని చూశాడు. ఎలా ఉంది ఆ లంకా నగరము? నాకపృష్ఠోపమం. నాకము అనే పదానికి అర్థం స్వర్గము అని అర్థం. ఆకము అంటే నరకం, నా ప్లస్ ఆకము అంటే నరకము కానిది, అంటే స్వర్గలోకము అని అర్థం. నాకపృష్ఠోపమం అంటే స్వర్గంతో సమానమైనటువంటి పోలిక పోల్చదగినటువంటి నగరం ఏదైనా ఉందంటే లంకా నగరం. మరి కుబేరుడిదే కదా.
అట్లాంటి లంకా నగరాన్ని తీసుకొచ్చాడు. ఆ పుష్పక విమానం అదంతా అదే ఆయనదేగా. అట్లా శోభాయమానంగా ఉంది లంకా నగరం. ప్రాకారేణావృతాం రమ్యాం శుభద్వారైశ్చ శోభితాం. అత్యద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా రమ్యమైనటువంటివి. శుభ ద్వారైశ్చ శోభితాం. శుభకరమైనటువంటి ద్వార తోరణాలతో విరాజిల్లుతూ ఉన్నది, శోభాయమానంగా ఉన్నది. ప్రాసాదైర్బహు సాహస్రై శ్వేత శ్వేతరక్తైశ్చ సంకులాం. అనేకమైనటువంటి బహువిధమైనటువంటి ప్రాసాదాలు. ఆ నగరం యొక్క తీరు నిజంగా లంక నగరాన్ని అక్కడ లక్ష్మణుడు కూడా ఎంతో అద్భుతంగా వర్ణించాడు రామాయణంలో అనుకుంటాం. ఎంత బాగుందో అన్నయ్య ఈ లంకా నగరం యొక్క సౌందర్యము అని చెప్పి కూడా చెప్పారు. అయితే రామాయణంలో అది ఉన్నదా లేదా అనేటువంటి విషయం చాలా మందికి ఆ శ్లోకం. ఇంత అత్యద్భుతంగా ఉంది, సువర్ణమయమైనటువంటి లంకా నగరము, ఎక్కడ చూసినా బంగారమే మయంగా ఉంది, మనం ఎక్కడి నుంచి పరిపాలిద్దామన్నయ్యా అంటాడు లక్ష్మణుడు. కానీ ఈ లంకా నగరం ఎంత శోభాయమానంగా ఉన్నా, ఎంత సువర్ణమయమైనా సరే నరోచత లక్ష్మణ, నాకు ఇది రుచించనే రుచించదు. మరి ఏం కావాలి అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. అట్లా అదే విధమైనటువంటి రక్తఖచితమైనటువంటి శోభాయమైనటువంటి లంకా నగరాన్ని మళ్ళీ ఇక్కడ దర్శిస్తున్నాడు ఘటోత్కచుడు. అత్యద్భుతమైనటువంటి స్వర్గంలాగా చూడటానికి అలా ఉంది. 4 వైపులా బ్రహ్మాండమైనటువంటి కోటలు, అలాగే నగర ద్వారాలు బ్రహ్మాండంగా ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ఉన్నాయి ఆ ద్వారాలు. తెల్లగా ఎర్రగా అందమైనటువంటి మేడలు ఎటు చూసినా లంకా నగరంలో అటు ఇటు కనిపిస్తున్నాయి. ఆ మేడలు వాటి యొక్క భవన సౌందర్యం చూసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మనుషులు కానీ, జీవులు కానీ వాళ్ళు నివసించేటువంటి జీవన విధానం తెలిసిపోతుంది. లైఫ్ స్టైల్. గుడిసెలు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, మిద్దెలు ఉన్నాయా, వీధులు ఎలా ఉన్నాయి, రహదారులు ఎలా ఉన్నాయి, అలాగే వ్యాపార కూడళ్లు ఎలా ఉన్నాయి. దాన్ని చౌరస్తా అంటారు, కూడలి ప్రదేశాలు. చౌక్, చౌక, 4 సందులు కూడే ప్రదేశం, ప్రధానమైనటువంటి సెంటర్లు. ఇట్లాంటివన్నీ ఎలా ఉన్నాయి, వీటిని బట్టి చూస్తేనే ఆ నగరము, ఆ జీవన విధానము, అక్కడ రాజులు ఇవన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అట్లా ఇక్కడ ప్రాసాదైర్బహు సాహస్రై శ్వేత రక్తైశ్చ, తెల్లగా ఎర్రగా ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాసాదాలు, భవనాలు. దివ్య దుందుభి నిర్హ్రాదాం ఉద్యానవన శోభితాం. దివ్య దుందుభులతో చక్కగా ఉన్నటువంటి వాద్య సహకారాలు పక్కన ఉద్యానవన శోభలతో శోభాయమానంగా ఉన్నది లంకా నగరం అంతా కూడా. సర్వకాల ఫలైర్వృక్షై పుష్పితైరుపశోభితాం. అన్ని ఋతువులలో పుష్పించి ఫలించేటువంటి వృక్షాలతో శోభాయమానంగా ఉంది. సర్వకాల ఫలైర్వృక్షై, సమస్తమైనటువంటి కాలంలో ఉండేటువంటివన్నీ రకాల పళ్ళు పండుతూనే ఉన్నాయి. ఇంకా ఒక సీజన్ అంటూ లేదు. అన్ని సీజన్స్ లో ఉన్నటువంటి పళ్ళు ఫలాలు అన్ని వృక్షాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఎట్లా ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయా, ఆకులు రాలిపోయి ఉన్నాయా, అట్ట కాదు. పుష్పితై ఉపశోభితై, చక్కగా పుష్పించి ఫలించవలసిన వృక్షాలు ఫలించి శోభితాం ఉపశోభితాం, చూడటానికి ఆహ్లాదంగా మనోహ్లాదంగా ఉన్నాయి. పుష్పగంధైశ్చ సంకీర్ణాం రమణీయ మహారథాం. పుష్పగంధైశ్చ సంకీర్ణాం, ఎటు చూసినా ఎక్కడ చూసినా అత్యద్భుతమైనటువంటి వాయువులు, సుగంధమైనటువంటి పరిమళాలు. ఎట్లాంటి వాయువులు? పుష్పగంధైశ్చ, ఈ పుష్పాల యొక్క గంధాలు, ఆ గంధాల నుంచి వచ్చినటువంటి వాయువులు, ఆ వాయువులు హాయిగా చల్లగా ఆ వాటర్ ఫాల్స్, జలపాతాలు ఏవైతే ఉంటాయో ఆ సముద్ర తీరం నుంచి అలా వచ్చి చల్లగా రమణీయంగా శరీరాన్ని తాకుతూ ఉంటే ఏమానందం. రమణీయ మహారథాం, అంత రమణీయంగా ఉంది. నానారత్నైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతి. ఇంద్రుడి యొక్క అమరావతి నగరం ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో, అనేకమైనటువంటి రత్నాలతో సంపూర్ణాం లంకా నగరం, అట్లా లంకా నగరం మొత్తం అనేక రత్న భాండాగారాలతో నిండిపోయిందిట. ఎలా ఉందయ్యా? ఇంద్రస్య అమరావతి, ఇది ఇంద్రుడి అమరావతి అన్నట్టుగా ఉందిట. ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతి లాగా విభీషణుడి యొక్క లంకా నగరం ఉంది. రావణాసురుడి యొక్క పట్టణము అలాగే ఉంది. అప్పటి నుంచి ద్వారకా నగరంలో ఇప్పటి వరకు కూడా విభీషణుడు అలా పరిపాలిస్తున్నాడంటే ఎంత గొప్పవాడండి. ఒక యుగం అంతా కూడా, త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు విభీషణుడు పరిపాలించాడంటే ఇది ధర్మానికి ఉన్న గొప్పతనం, ధర్మం యొక్క గొప్పతనం అది.
వివేశ సపురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితాం. అట్లాంటి లంకాపురీం, లంకా నగరంలోకి వివేశ, ప్రవివేశ అంటే ప్రవేశించడం, రాక్షసైశ్చ నిషేవితాం, రాక్షసైశ్చ నిషేవితాం, రాక్షసుల చేత సేవించబడేటువంటి లంకా నగరంలోకి ప్రవేశించాడు. దదర్శ సపురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితాం. అక్కడి నుంచి అక్కడ అలంకా నగర సౌందర్యము, ఆ శోభ ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ కొన్ని శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. నానావేషధరాం దక్షాన్ నారీశ్చ ప్రియదర్శనా. నానావేషధరాం, అనేకమైనటువంటి వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళు, అటు రాక్షసులు, అంతేకాకుండా నారీశ్చ ప్రియదర్శనా, స్త్రీలు చక్కగా ప్రియదర్శనులైనటువంటి స్త్రీలు కనిపించారట ఘటోత్కచుడికి లంకానగరం. అక్కడ ఉన్నటువంటి మానవులు, రాక్షసులు, వీళ్ళందరూ అనేక రకరకాల భిన్న భిన్నాల వేషాలతో ఉన్నారు. స్త్రీలు చూడ చక్కగా సౌందర్య లావణ్యంతో ప్రకాశిస్తూ, దివ్య మాల్యాంబరధర దివ్య భూషణ భూషిత, దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి, దివ్యమైనటువంటి మాలలు, సుందరమైనటువంటి అలంకారాలతో శోభాయమానంగా ఉన్నారు అక్కడ జనులందరూ కూడా. మదరక్తాంతనయనా పీనశ్రోణి పయోధరా, స్త్రీలందరూ కూడా చక్కగా అందంతో, పీనశ్రోణి పయోధరా, అందమైనటువంటి యువతుల్లాగా చక్కగా, మద రక్తాంత నయనా, రక్త అంత నయనా, లోచనములు, అందమైనటువంటి లోచనాలతో, ఎర్రగా, అందులోనూ మామూలుగా గులాబీ రంగుతో ఉన్నటువంటి ఈ శరీరము, ఈ నేత్రములు మొదలైనటువంటివన్నీ కూడా సౌందర్యమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి. ఆ విధంగా అందంగాను ఆరోగ్యంగాను ఉన్నటువంటి యువతుల్ని అక్కడ చూడటం జరిగింది ఈ ఘటోత్కచుడు. ఇట్లాంటి స్త్రీలను అక్కడ ఘటోత్కచుడు పెదనాన్న గారు హనుమంతుడు వారు చూశారు సీతమ్మ కోసం వెతుకుతుంటే. ఇప్పుడు మహానుభావుడు ఏం చూస్తున్నాడు, భైమసేని తతో, భైమసేని అనే పదం పెట్టారు, భీముని కుమారుడు భైమసేని. భైమసేనిం తతో దృష్ట్వా హృష్టాస్తే విస్మయం గత, అక్కడ ఆ ప్రాంతాన్నంతా చూసి విస్మయం గత, ఆశ్చర్యపోయాట. ఆససాద గృహం రాజ్ఞ ఇంద్రస్య సదనోపమం, అలా వెళ్తూ మెల్లగా రాజు అయినటువంటి విభీషణుడి యొక్క సదనం ఎక్కడ అనేటువంటిది చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆససాద గృహం, గృహం ఆససాద అంటే, ఆససాద అంటే సమీపించడం, ఆ గృహాన్ని సమీపించాడు. ఇంద్రస్య సదనోపమం, ఇంద్రుడి యొక్క సదనం అంటే ఇంద్రుడి యొక్క భవనంతో సమానమైనటువంటి అత్యద్భుతమైనటువంటి రాజభవనం ఏదైతే ఉందో దాంట్లో సమీపించాడు ఘటోత్కచుడు. అక్కడికి వెళ్ళగానే ద్వారపాలకులు ఆపేశారు. సద్వారపాలమాసాద్య వాక్యమే తదువాచ, ద్వారపాలకులు అక్కడ అడ్డగించగానే, ఇతడు రాక్షసుడే, తన ప్రతాపాన్ని చూపించవచ్చు, కానీ సహదేవుడు ఇట్లాంటి ప్రతాపాలు చూపించకూడదు అని చెప్పాడు ముందే. ఎందుకంటే ఆ ప్రదేశం అత్యద్భుతమైనటువంటి ప్రదేశం. ఘటోత్కచుడు లాంటి వాడు వెళ్ళి అక్కడ తన పరాక్రమాన్ని ప్రదర్శించే ప్రదేశం కాదు అది. అందువలన ఘటోత్కచుడు ద్వారపాలకులు లాంటి వాళ్ళతో కూడా వినయంగా మాట్లాడుతూ కార్యాన్ని చక్కబెట్టుకుని వచ్చేస్తున్నాడు అక్కడ. వాక్యమే తదువాచ, ఈ విధంగా వాక్యాలు ద్వారపాలకులకి చెప్పవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాడు ఘటోత్కచుడు. ఇక్కడి నుంచి రేపు ఈ శ్లోకాలు ప్రవచించుకుని ఇంకాస్త ముందుకు వెళ్ళి భీషణుని కూడా కలుసుకుందాం రేపటి పాఠం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి.